దివ్యాంగ మిత్రులారా, ఎక్కడ చూసినా ప్రతి ఒక్కళ్ళు కూడా అవయవ లోపంతో బాధపడుతున్న మన దివ్యాంగులనే మోసం చేసి డబ్బులు సంపాదించుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా మన దివ్యాంగులే, వాళ్ళు కూడా దివ్యాంగులై ఉండి అవయవ లోపంతో ఉన్నవాళ్లే ఎక్కువగా మనల్ని మోసం చేస్తున్నారు. దానికి ఉదాహరణగా ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా జరిగిన సంఘటన మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మచిలీపట్నం, కృష్ణా జిల్లా హెడ్ క్వార్టరు మచిలీపట్నంలో అమ్మిరెడ్డి రజని అనే ఒక మహిళ మాటకారి, మోసకారి, అతి తెలివితేటలు గల ఆడది. ఆవిడ హ్యూమన్ రైట్స్ అందులో నేను మెంబర్ని, అట్లాగే నేను లాయర్ని, స్వచ్ఛంద సేవా సంస్థ రకరకాలుగా ఎన్నో పేర్లు చెప్పి యూట్యూబ్లు పెట్టి ఆ విధంగా అమాయకులైన మన దివ్యాంగుల్ని ఆకర్షించి డబ్బు సంపాదించుకుంటుంది. అయితే తాజాగా జరిగింది రాజోల్లో మన దివ్యాంగ మిత్రుడు మూర్తి గారు, అట్లాగే నాగులంక రాంప్రసాదు, వీళ్ళ దగ్గర మూర్తి గారి దగ్గర 30,000 రూపాయలు, రాంప్రసాద్ గారి దగ్గర 15,000 రూపాయలు, ఈ విధంగా వాళ్ళని మోసం చేసి ఆవిడ డబ్బు సంపాదించుకున్నది. ఇటువంటి మోసగాళ్లను ఈ సమాజం నుండి తరిమి వేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి మీరెవరు కూడా ఇటువంటి దుర్మార్గుల చేతిలో, మోసగాళ్ళ చేతిలో మోసపోవద్దు. ఇప్పుడు మోసగించబడ్డ మన మూర్తి గారు, రాంప్రసాద్ గారు, ఇంకా ఎవరైనా ఈ రజనీ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉంటే మనందరూ కూడా కలిసి కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి రజనీ గారి ఇంటి ముందు మనం నిరాహార దీక్ష, సభ్య సమాజానికి ఆవిడ మోసాలు తెలిసే విధంగా మనందరం కూడా కృషి చేద్దాం. నేను చెప్పేది ఒకటే, మీకు ఏవైనా లీగల్ సమస్యలు ఎటువంటివి ఉన్నా మన వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున మనకు సహాయం చేసే నిజమైన లాయర్లు, లీగల్ సెల్ ఉంది. మీ సమస్యలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. అవి లీగల్గా పరిష్కారం అవుతాయా, అందులో మనకు న్యాయం జరుగుద్దా, న్యాయం జరుగుతుంది అనుకుంటే ముందుకెళ్దాం. లేకపోతే మనకు చట్ట ప్రకారంగా మనకు ఉదాహరణకి మూర్తి గారి కేసులో అతను చట్ట ప్రకారంగా ఆయనకి న్యాయం జరగదు. ఎందుకంటే పూర్తి హక్కులు అవతల వాళ్ళకు ఉన్నాయి. అది మోసగించబడ్డా, మోసం చేసిన చట్ట ప్రకారం మూర్తి గారికి ఆస్తిలో ఎటువంటి హక్కులు రావు. వచ్చే విధంగా ఉంటే మన లీగల్ సెల్ ద్వారా మన లాయర్లు కృషి చేస్తారు. కాబట్టి ఎవరో మోసపోవద్దు. అట్లాగే మన దివ్యాంగ సంఘాల్లో కూడా నాయకులమని చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా మరి మోసం చేస్తున్నారు. అటువంటి వాళ్ళ యొక్క భాగోత్వాలు కూడా త్వరలో మనం బట్టబయలు చేస్తాం. ఎక్కడ ఎవరైనా సరే నా దివ్యాంగులకి అన్యాయం చేసినా, మోసం చేసినా అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదు, సహించేది లేదు. వాళ్ళని చట్టం ముందు నిలబెట్టి దోషులుగా వాళ్ళకి శిక్ష విధించేదాకా వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, తస్మాత్ జాగ్రత్త, ఎవరూ మోసపోవద్దు. జై దివ్యాంగ, జై జై దివ్యాంగ, జై హింద్.